ఇది నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను చూడండి. నేను చేసేది కొంచెం తేడాగా చేద్దామని చేస్తున్నాను అనమాట. ఇది కడిగేసుకొచ్చారన్నమాట ఫ్రెండ్స్, అరకిలో చికెను. దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్, ఇది గరం మసాలా పౌడరు, సాల్టు, ఇదేమో జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు, పసుపు, కారం, ఇదేంటంటే మిరియాల పౌడరు, ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను అనమాట. తర్వాత ఏంటంటే పసుపు కూడా వేస్తున్నాను అన్నమాట. సరిపడా పసుపు అన్నమాట. ఇది ఏంటంటే గరం మసాలా పౌడర్ అన్నమాట, స్పూన్నర. ఇదేమో జీలకర్ర పౌడరు, చేత్తోనే వేస్తున్నా ఫ్రెండ్స్. ఇది ధనియాల పౌడర్ అన్నమాట. ఇదేమో కారం ఫ్రెండ్స్, 2 స్పూన్లు కారం అన్నమాట. ఇవన్నీ వేసి కలిపేస్తాం. అసలు ఏంటంటే సరిపడా సాల్ట్ కూడా వేసేస్తున్నాను అన్నమాట. దీంట్లో ఏంటంటే మిరియాల పౌడర్ కూడా వేస్తారు అన్నమాట. వేసి ఈ విధంగా కలిపేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది ఒక 10 నిమిషాలు నానబెడతాను అన్నమాట ఫ్రెండ్స్. అయిపోయింది, కలిపేసాను కదా ఫ్రెండ్స్. ఇందులో కరివేపాకు కూడా వేస్తాం అన్నమాట. ఇది కూడా వేసి కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఒక 10 నిమిషాలు అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ముందుగా ఆయిల్ పెట్టేసుకున్నాం. దీంట్లో 4 గరిటెలు అన్నమాట ఆయిల్ ముందుగా బాగా పెట్టేసుకున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది నేను ఆన్ చేసేసుకున్నా. ఇది ఇందులో కూడా వేస్తున్నాను ఫ్రై. నేను ఎక్కువ ట్యాబ్లో తీస్తాను అన్నమాట ఫ్రెండ్స్ ఇది వీడియో. అందువల్ల ఏంటంటే కుదరదు కాబట్టి నాకు తీయటం అమ్మని పెడతాను అనమాట కొన్ని సీన్లో. ఇప్పుడు ట్యాబ్ పెట్టుకుని చేస్తాను. ట్యాబ్ అంటే చాలా పెద్దగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. అది ఒక పక్కన ట్యాబ్, ఒక పక్కన ఇలా చేయాలంటే కొంచెం ఇబ్బందే కదా. మామూలు ఫోన్ అయితే చేస్తాను అనమాట, పెట్టుకుని మాట్లాడుకుంటూ చేసుకుంటూ. పూలు కాగిందో లేదో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, కాగిందనమాట. అప్పుడు చికెన్ వేసేస్తాను ఫ్రెండ్స్. చూడండి, 10 నిమిషాలు అయ్యిందనమాట ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా అయిపోయింది కదా. దీన్ని అటు ఇటు కల్ చేసి కొంచెం ఇట్లా వదిలేస్తాను అనమాట. తర్వాత మూత పెడతాను ఫ్రెండ్స్. ఇది కుక్ అవుతుంది కదా, ఆయిల్ ఇలా వస్తుంది కదా, దీన్ని ఇలా కదుపుకుంటూ ఉందన్నమాట. పొయ్యి జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇప్పుడు నేను మొత్తం కలిపేసి అప్పుడు మూత పెట్టేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇది కొంచెం కుక్ అవుతుంది, ఫ్రై అనమాట. అంటే ఇది కుక్ అవుతుంది అనమాట. చూడండి, ఫ్రై అవుతుంది. చూడండి ఆయిల్ ఎలా వచ్చిందో. అది నేను చేసే విధానం అన్నమాట ఫ్రెండ్స్. ఇది మా స్టైల్లో నేను చేస్తున్నా. దీంట్లో మనం ఏంటంటే నిమ్మకాయ పిండుకోవచ్చు, ఇంకా కారం ఫ్లక్స్ పౌడరు, బియ్య పిండి లేదా మైదా పిండి, లేదంటే కొంచెం కలరు అలా అయినా వేసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. మనం నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. నేను ఏంటంటే
అన్నీ కూడా చూపించా కదా, సాల్ట్, ఉప్పు, సాల్ట్, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, మిరియాల పౌడరు, ఆయిల్, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, గరం మసాలా పౌడరు, తగినంత సాల్ట్, కారం అన్నమాట. ఇప్పుడే మూత తీసాను చూడండి, ఆయిల్ అలా కాకుండా అయిపోవచ్చింది అనమాట. కట్టేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఈ ఆయిల్ కూడా ఇంకా లాగేస్తే కొంచెం, ఇది నా స్టైల్లో నేను చేసిన చికెన్ ఫ్రై అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ కొత్తిమీర కూడా వేస్తాను అనమాట. చూడండి అక్కడ రివర్స్లో తీసాను అనమాట, ఇల్లు ముందు వేసేటప్పుడు. ఎందుకంటే గరం మసాలా పౌడర్ కూడా చల్లేస్తాను మళ్ళీ. ఇది కట్టేస్తున్నాను అనమాట, అయిపోతుంది. ఇది నా స్టైల్లో నేను చేసిన చికెన్ ఫ్రై అన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది కట్ చేస్తా చూడండి. అమ్మా చికెన్ ఫ్రై కలిపాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది పప్పుచారు. ఇది మొత్తం ఫ్రెండ్స్. ఇది చికెన్ ఫ్రై అన్నమాట. అన్నం కలిపా చూడండి. ఇప్పుడే నేను డిఫరెంట్గా చేసా కొంచెం. ఇది పప్పుచారు అన్నమాట. దీనికి